అదే ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోయానే. ఇలా మీరు కూడా ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ కానీ, ఫేస్బుక్ పాస్వర్డ్ కానీ, వేరే అదర్ యాప్స్కి సంబంధించిన సైట్కి సంబంధించిన పాస్వర్డ్స్ మర్చిపోయినట్లయితే డోంట్ వరీ. ఎందుకంటే ఈ పాస్వర్డ్స్ అన్ని మీ మొబైల్లో ఆల్రెడీ సేవ్ అయితే ఉంటాయి. ఇలా సేవ్ అయిన పాస్వర్డ్ని మనం 1 minute లో తెలుసుకోవచ్చు. ఎలాగో చెప్తాను. ఈ కంటెంట్ మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే చూసాక లైక్ చేసి ఫాలో సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేయండి. దీనికోసం మీ మొబైల్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కొంచెం స్క్రోల్ చేసి అక్కడ గూగుల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేశాక అక్కడ మీకు పాస్వర్డ్ మేనేజర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లాగిన్ అయిన సైట్స్ కానీ యాప్స్ కానీ మీకు కనపడుతూ ఉంటాయి. మీరు దేనికి సంబంధించిన పాస్వర్డ్ తెలుసుకోవాలనుకుంటున్నారో సైట్ కానీ యాప్ కానీ మీరైతే ఇలా ఓపెన్ చేయండి. అక్కడ మీ ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఇచ్చేసాక అక్కడ అకౌంట్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే కనపడుతుంది. ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేశారనుకోండి పాస్వర్డ్ అనేది మీకు డిస్ప్లే అయితే అవుతుంది. ఈ విధంగా మనం ఏదైనా పాస్వర్డ్ మర్చిపోతే ఇలా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేకపోతే ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు, బట్ కాకపోతే ఆ పాస్వర్డ్ అనేది మేము ఫ్యూచర్లో మర్చిపోతాం, మాకు మళ్ళీ గుర్తుండాలి అని మీకు ఒక డౌట్ వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారంటే టాప్లో మీకు యాడ్ పాస్వర్డ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేశాక యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అయితే మీరు ఇచ్చేయండి. క్రియేట్ చేసుకున్నప్పుడే మీకు గుర్తుంటాయి కదా. మీరు క్రియేట్ చేసుకున్నప్పుడే అది సేమ్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ నోట్ యాడ్ చేసి ఆ సైట్ కి సంబంధించిన నేమ్ ఇవ్వండి. లేకపోతే మీరు యూజ్ చేసే మొబైల్ యాప్ అయితే అది ఇక్కడ సెలెక్ట్ యాప్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి అది ఏ యాప్ మీరైతే ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, ఏదైనా మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరైతే పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇచ్చేసి సేవ్ మీద కొట్టారనుకోండి అది మళ్ళీ సేవ్ అవుతుంది. మీరు మర్చిపోయిన ఆ పాస్వర్డ్ ని ఈ విధంగా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే తెలుసు కదా, ఫాలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.